మందు వ్యసనం నుంచి బయటపడాలంటే డీ అడిక్షన్ సెంటర్లకే వెళ్ళాలనేది సాధారణ అభిప్రాయం. కానీ ఒక దేవాలయం ఆధ్యాత్మిక డీ అడిక్షన్ సెంటర్గా మారిందంటే నమ్మగలమా? అవును. ఏపీలోని శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవాలయం ఇప్పుడు రాయలసీమ వ్యాప్తంగా మందు వ్యసన విముక్తికి ఓ చిరునామాగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉంతకల్లు గ్రామంలో 2005లో ప్రతిష్ఠించబడిన ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ పాండురంగమాల ధరిస్తే మద్యం అలవాటు మానిపోతుందనే గట్టి విశ్వాసం. ప్రతి ఏకాదశి రోజున దాదాపు 2000 మంది వరకు మద్యానికి బానిసైన వాళ్ళు స్వామివారి మాల ధరించి దీక్ష తీసుకుంటారు. ఒకసారి మాల వేసుకున్న తర్వాత మద్యం ముట్టుకుంటే స్వామి ఆగ్రహానికి గురవుతారనే భయం వారిలో బలంగా ఉంటుంది. అదే భయం వాళ్ళను మళ్ళీ మందు వైపు వెళ్లకుండా అడ్డుకుంటోంది. మాల ధరణ 41 రోజుల దీక్ష. ఈ కాలంలో తెల్లవారుజామునే స్నానం, నిత్య భజనలు, ప్రార్థనలు చేయడం, సాత్విక ఆహారం తీసుకోవడం, నేలపైనే పడుకోవడం వంటి కఠిన నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా జీవనశైలిలో వచ్చే మార్పే జీవితానికి కొత్త మలుపు. ఏకంగా 41 రోజుల పాటు ఇవన్నీ పాటించడం వల్ల మద్యం తాగాలి అన్న ఆలోచనే క్రమంగా తగ్గిపోతుందని మాలధారులు చెబుతున్నారు. మద్యం వల్ల కూలిపోయిన కుటుంబాలు, అమ్ముడైన ఆస్తులు, చిచ్చు పెట్టుకున్న సంసారాలు, ఇవన్నీ ఇక్కడ వినిపించే కథలే. కానీ మాల వేసుకున్న తర్వాత అలవాటు మానేసి మంచి జీవితాన్ని ప్రారంభించిన వారే ఇప్పుడు ఈ దేవాలయానికి సజీవ సాక్ష్యాలు అని చెప్పొచ్చు.